హల్లెలూయా. పరిశుద్ధ లేఖనంలో నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 41 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. చదవాలి గట్టిగా. యెషయా గ్రంథము 41 10వ వచనం. ఈరోజు వాక్యాంశము ఏంటి అంటే హెల్ప్ ఆఫ్ గాడ్, అంటే సహాయం చేసే దేవుడు లేక సహాయపడే దేవుడి గురించి మనం వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన మనసును మన ఈ వచ్చే వాక్యం మీద కేంద్రీకరిస్తాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే చదవాలి. దిగంతముల నుండి నేను పట్టుకొని దాన్ని కొనల నుండి పిలుచుకొనువాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడై ఉన్నాను. ఏమన్నంటే నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకుము. అందరి చెప్పండి హల్లెలూయా. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. చీకటిగా రాత్రి వేళ ఒకరు ఒంటరిగా పోమంటే మనం పోతామా? ఒంటరిగా పోమంటే తోడు తీసుకొని పోతాం. కిందున్న వ్యక్తి పైకి స్లాబ్ మీదకి పోవాలంటే నాకు ఒక తోడు కావాలంటాడు. బయటికి పోవాలంటే ఒక తోడు కావాలంటాడు. మొన్న మనం పెళ్లి కుమారుని చేసిన ఒక బాబుని మనం ఏం చేసినాం, ఒక నిక్కిని తోడి కూతురు కుమారునిగా కూర్చుండబెట్టాం. అంటే మనిషికి తోడు కావాలి. వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకుము. వాక్యము చాలా శ్రేష్టమైనది. ఈ వాక్యాన్ని మనం ధ్యానించడము చాలా అవసరమైనది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడినది. యెషయా గ్రంథము 43 2వ వచనంలో వ్రాయబడినది. చదవాలి. ఎందుకు భయపడద్దు అంటే చదవాలి. నీవు జలములలో పడి దాటినప్పుడు ఎక్కడ తోడుగా ఉంటా అంటే నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. భయపడకుము. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటికి వస్తున్నప్పుడు, కానాను దేశంలోకి వెళ్తున్నప్పుడు వారి మార్గంలో అనేక శ్రమలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, అనేకమైన శ్రమల గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు వారు దేవునికి మొరపెడుతున్నారు. మోసే మీద అనేకమైన మాటలు అంటున్నారు. ఓ మోషే, నువ్వు ఏం చేసావయ్యా అని భయపడుతున్నప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. ఫరో సైన్యం వచ్చి ఇజ్రాయెల్ ప్రజలను చంపేస్తారేమో అని అప్పుడు ఆ సమయంలో దేవుడు జలములలో వాళ్ళు నడిచినప్పుడు వారికి ఏమయ్యాది? మార్గం తెరవబడ్డది. హల్లెలూయా నమ్మగట్టిగా చెప్పండి హల్లెలూయా. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. ఎక్కడ తోడుగా ఉంటానంటే జలమైపోతుంది. అయ్యా, ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర మునిగిపోతారేమో అని ఆలోచించినప్పుడు మోసే మీద మోసానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు మోసే ద్వారా ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఎర్ర సముద్రంలో నడుస్తున్నారు. అందుకోసమే చాలా మంచి పాట పాడుతున్నాడు గొప్ప భక్తుడు. ఏమని పాడుతున్నాడు అంటే నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే శోధించబడి నా మీదట నేను సువార్గమై పారేదను. శోధించబడి నా మీదట నేను
తోడుగా ఉంటాను. ఎక్కడ ఉంటాడని మీరు అర్థం చేసుకుంటే, జలములలో మనం వెళ్ళినప్పుడు కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఇంకొకటి ఏమన్నాడు, ఇంకొకటి చదువు, నదులలో పడి నేను వెళ్ళినప్పుడు అవి నా మీద పొర్లి పారవు. దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరికి తోడుగా ఉన్నా అంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్తున్న సమయంలో వెనకాల ముందు ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యము వస్తుంది. వాటి నుండి జలములో పడి వెళ్ళినా కానీ అవి నా మీద పొర్లి పారవు. నేను నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాను. ఆమేన్. చెప్తామా గట్టిగా ఆమేన్. సమస్యలు మన జీవితంలో జలమయంలోనే వస్తాయి. ఇప్పుడే వచ్చి ముంచేసినట్టు అయిపోతాయి. మనం చచ్చిపోతామేమో అనిపిస్తుంది, మన బ్రతుకు లేదేమో అనిపిస్తుంది, మనకు వెనుక ముందు ఎవరు లేరనిపిస్తుంది. మనకు ఈ లోకంలో అలా ఎలా అంటే, నోహ సమయంలో దేవుడు జలాల నుండి తన దాసుడైన నోహను కాపాడాడు, తన కుటుంబాన్ని కాపాడాడు, తన పిల్లలను కాపాడాడు. అంటే ఎప్పుడు తోడుగా ఉంటాడంటే, కేవలము నువ్వు భయపడప్పుడే కాదు, కేవలము నువ్వు శ్రమలో ఉన్నప్పుడే కాదు, నువ్వు నీ మీద జలమయములు వచ్చినప్పటికీ, నదులు నీ మీద పొంగి పోలినను ఏ అపాయం నీ యుద్ధకు రాదు. ఆమేన్ చెప్పండి. మొత్తం హైదరాబాద్ అంతా మునిగిపోతుంది. మనం క్షేమంగా ఉన్నామా లేమా? అందరు చెప్పండి, ఉన్నామా లేమా? క్షేమంగా ఉన్నాము అంటే అది దేవుడి కృప. మనకు అర్థం కావాలి దేవుడు మనకి ఎలా తోడుగా ఉన్నాడు. ఇంకా చదవాలి 43:2 వచనం. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. నువ్వు అగ్ని మధ్యలో నడిచినప్పుడు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశం నుండి కనాను దేశానికి వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రంలో 2 భాగాలుగా చేశాడు. వాళ్ళు జలంలో వెళ్ళినా కానీ జలాల వల్ల నిన్ను ముంచి వేయలేదు, నదులలో నుండి వెళ్ళినా కానీ నదులు వారిని ముంచి వేయలేదు. అంతేకాదు, నువ్వు అగ్నిగుండంలో నుండి ఏమంటున్నట్టు అగ్ని మధ్య నువ్వు నడిచినప్పటికీ అవి నిన్ను కాల్చా జాలవు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఏం చేశాడంటే తెలుసా? ఆ రాజు ఏం చేశాడంటే, నెబుకద్నెజర్ రాజు ఆ అగ్నిగుండంలో వేస్తే, ముగ్గురిని వేస్తే 4 తిరుగుతున్నారు. తిరుగుతున్నారు అంటే ముగ్గురులో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దేవుడున్నాడు. అగ్నిగుండంలో పడిపోయిన వారు కూడా ఏ మాత్రము వాడిని కాల్చివేయజాలదు. అందుకోసమే భక్తుడు అంటున్నాడు, ఎక్కడ ఆయన తోడుగా ఉంటాడు? జలంలో నువ్వు వెళ్ళినా, అగ్నిగుండంలో నువ్వు వెళ్ళినా, శ్రమల గుండా వెళ్ళినా, కష్టాల గుండా వెళ్ళినా, ఇరుకుల గుండా వెళ్ళినా, ఇబ్బందుల గుండా వెళ్ళినా, అవమానం కూడా వెళ్ళినా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. చెప్తాను ఎప్పటికీ ఆమేన్. మనం ఏమనుకుంటాం అంటే, మనము కేవలము డబ్బున్నప్పుడే మనకు తోడుగా ఉంటారు ప్రజలు. వినండి జాగ్రత్తగా. డబ్బున్నప్పుడే మనకు తోడుగా ఉంటారు. పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడే మనకు తోడుగా ఉంటారు. మనం కొంచెం మంచిగా కనిపించగానే మనకు తోడుగా ఉంటారు ప్రజలు. కానీ ఈ లోకంలో అందరూ వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన తోడుగా ఉండువాడే దేవుడు. ఇక్కడ మనకు అర్థం కావాలి. యోషువ గ్రంథము 1:9 రాయబడినది. యోషువ 1:9 చదవండి. చదవాలి గట్టిగా. యెహోషువ 1:9. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలోను నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడు. అగ్నిలో వెళ్ళినప్పుడు నీకు తోడుగా ఉంటాడు, జలంలో వెళ్ళినప్పుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటుంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎందుకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు? చాలా మంది ఏమంటారు తెలుసా? చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మధ్యలో పోయేదాకా నేను మీకు తోడుగా ఉంటాను, మధ్యలో వెనక వదిలేస్తాను. వెనక ఎవరు ఉండరు, ముందట ఎవరు ఉండరు.
వెనకెవరు సాయం చేయరు, ముందర ఎవరు సాయం చేయరు. వెనకెవరు మనకు మార్గం చూపించరు, ముందెవరు మనకు మార్గం చూపించరు. ఒక దేవుడైన యెహోవా, పరిశుద్ధుడైన దేవుడైన యెహోవా ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాంటే, నేను నీకు తోడుగా ఉంటాను. ఎక్కడ ఉంటానంటే, జలరాశులు జలాలు నీ మీదికి వచ్చినను అవి నిన్ను ముంచివేయవు. అగ్ని గుండకంలో అగ్ని జ్వాలలు గుండా వెళ్ళినప్పుడు కూడా అవి నిన్ను కాల్చిజాలవు. నేను నీకు తోడుగా ఉంటాను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. తోడుగా ఉండేవాడు మన పక్షంగా ఉన్నాడని మనం ధైర్యం ఉండాలి. ఏ ఎమ్మెల్యే, ఎంపీఓ, లీడరో మన పక్షంగా ఉంటే ఎంత ధైర్యం ఉంటుంది. ఎవడొచ్చినా చూసుకుందాంలే అనే ధైర్యం ఉంటుంది. ఒక మానవుణ్ణి చూసుకొని మనం ఎంత ఆనందిస్తే, దేవుడే నీ పక్షంగా ఉంటే ఏ అపాయము నీ యొద్దకు రాదు. అందుకోసమే కీర్తనకారుడు చక్కటి మాట అంటున్నాడు. చదవండి 127వ కీర్తన మొదటి వచనం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. నాకు వెలుగును, యెహోవా నాకు వెలుగును, రక్షణైనాను. నేను ఎవరికి భయపడతాను. యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెలుగును ఏమంటున్నాంటే, యెహోవా నాకు వెలుగును, రక్షణైనాడు. నేను ఎవరికి భయపడతాను? నేను జలములో పడిపోయినప్పుడు ఆయన నాకు తోడుగా ఉంటాడు. నేను అగ్నిగుండంలో వెళ్ళినప్పుడు ఆయన నాకు తోడుగా ఉంటాడు. నేను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఆయన నా పక్షంగా ఉంటాడు. నేను ఎవరికి భయపడాలి? ఆమేన్. చెప్తాం గట్టిగా ఆమేన్. హల్లెలూయా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. యెహోవా మన పక్షంగా మనకు తోడుగా ఉంటాడు. వాక్యం ఏమని బోధిస్తుందంటే, నేను ఎవరికి భయపడతాను? ఇక నేను ఎవరికి భయపడతాను? అగ్ని జ్వాలలో వెళ్ళినప్పుడు, జలములలో నేను వెళ్ళినప్పుడు అవి నా మీద పొర్లిపారవని వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే వాక్యం ఏమని సెలవిస్తుంది? మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో చక్కని మాట వ్రాయబడినదా? చదవాలి. ఆయన వారితో ఇట్లా నేను తను తాను తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడి ఉన్నది. నేను ఫస్ట్ ఏం చెప్పానంటే, నీకు తోడుగా ఉన్నాడు. ఎక్కడ తోడుగా ఉన్నాడంటే, జలములలో వెళ్ళినప్పుడు నదులు నీ మీద పొర్లిపారవు, జలములు నేను ముంచివేయవు. అగ్నిగుండంలో వెళ్ళినప్పుడు అవి నీటి కాల్చజాలము. నువ్వు దిగులు పడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. నేను దేనికి భయపడాలి? అందరు చెప్పండి, నేను దేనికి భయపడను. అందరు చెప్పండి గట్టిగా. ఎందుకు నేను దేనికి భయపడను అంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు తోడుగా ఎవరు లేకపోతే నేను మనుషులు చూసినా భయపడతాను, నేను సమస్య చూసినా భయపడతాను, నేను కష్టాలు చూసినా భయపడతాను, నేను అవమానం చూసినా భయపడతాను, నాకు కలుగుతున్న శోధనలు చూసినా నేను భయపడతాను, నన్ను వెక్కిరిస్తున్న వారిని చూసి నేను భయపడతాను. నేను వెళ్తుంటే నేను వేసుకున్న బట్టలు బట్టి నన్ను నవ్వుతున్నారే, నేను నా నడుకను బట్టి ప్రజలు నవ్వుతున్నారే, నేను భయపడతాను. నాకు తోడుగా ఉండేవాడు దేవుడు ఉంటే నేను ఎవ్వరికి భయపడను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. చెప్తా హల్లెలూయా. ఎందుకు నేను భయపడను అంటే, నా దేవుడు జలములో నేను పడిపోయినను, జలముల గుండా నేను వెళ్ళినను. ఏ ఇజ్రాయెల్ ప్రజలైతే దేవుడు కాపాడాడు, ఏ నోహా అతని కుటుంబాన్ని అయితే కాపాడాడో ఆ దేవుడు నన్ను కాపాడతాడు. షడ్రకు మిషకు అబద్ధులను కాపాడిన దేవుడు అగ్నిగుండంలో నుండి ఆయన నన్ను కాపాడుతాడు. నేను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటాను. నాకు తోడుగా ఎవరు లేకపోయినా పర్వాలేదు, ఎవరు నాకు సహకరించినా పర్వాలేదు, ఎవరు నాకు వ్యతిరేకంగా నిలబడ్డా పర్వాలేదు, నా దేవుడు నా పక్షంగా ఉండగా నేను ఎవరికి భయపడతాను. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మళ్ళా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం మళ్ళీ చదువుదాం.
యెషయా గ్రంథం 40 నుండి నేను పట్టుకొని దాన్ని కొనల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు, దిగులు పడకు. అందరూ చెప్పండి హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా. నువ్వు దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఇక్కడ వాక్యం చూసుకుంటాం. వాక్యం మరొకసారి నేను చదువుతున్నాను. ఏమో చూడండి, నేను నీ దేవుడినైనాను, నువ్వు దిగులు పడకు. ఫస్ట్ ఏమంటున్నా అంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, ఇజ్రాయెల్కు నేను తోడుగా ఉన్నాను, నోహాకు నేను తోడుగా ఉన్నాను, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు నేను తోడుగా ఉన్నాను. ఆ దేవుడే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ఆ దేవుడు ఏమంటున్నా అంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు భయపడకు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా తోడుగా ఎందుకుంటాడు అంటే, ఆయన తన స్వరూపంలో మనం చేసుకున్నాడు, ఆయన అరిచితను మనం చెక్కున్నాడు. బుద్ధిని వచ్చే వరకు ఎత్తుకొని వాడు ఆయనే, ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా బైబిల్లో చాలా స్పష్టంగా మనకు వ్రాయబడి ఉన్నది. ఏమంటున్నాడంటే, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను తప్ప నీకు వేరే దేవుడు చదువుదామా మాట చదువుదాము. నేనే నీ దేవుణ్ణి. నిర్గమకాండము 20వ అధ్యాయము 2 నుండి 9 వరకు చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయము 2 నుండి చదువుదాం. నీ దేవుడైన యెహోవాను నేనే, నీ దేవుడైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి అందే గాని, భూమి మీద నీళ్ళ అందే గాని, భూమి మీద నీళ్ళ అందే గాని ఉండనేదని, రూపమునైనను విగ్రహమునైనను నీవు చేయకూడదని వాటికి సాగిలపడకూడదు. వాటికి ఏం చేద్దాట? సాగిలపడకూడదు. నేనే నీ దేవుణ్ణి, దిగులు పడకము, నేను నీకు తోడుగా ఉంటాను, నేను తోడుగా ఉంటేనేం కాదు, నేనే నీ దేవుణ్ణి, నువ్వు దిగులు పడద్దు. ఎందుకంటే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండద్దు. ఆకాశం ముందేనను, భూమి కిందేనను, ఈ లోకంలో నువ్వు విగ్రహమైనను ఏం చేసుకోవద్దు, వాటికి నువ్వు సాగిల పడద్దు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుడు మనల్ని తయారు చేస్తారా, మనం దేవుడు తయారు చేస్తాం. గట్టిగా ఎవరు తయారు చేస్తారు? దేవుడు మనల్ని తయారు చేస్తాడు. మనము దేవుడు తయారు చేస్తే మనకంటే దేవుడి కంటే మనం గొప్ప వాళ్ళం అవుతాం. వాక్యం ఏమని చెప్తుంటే చాలా చక్కగా, భూమికి నీళ్ళే గాని దేని రూపమైనను విగ్రహమైనను నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిల పడద్దు. వాటిని ఏం చేద్దాట? అందరు చెప్పండి, ఏం చేయద్దు? నేనే నీ దేవుణ్ణి, నేనే నేను సృష్టించాను, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నీకు వేరొక దేవుడు ఉండడమే కాదు, ఇక్కడ ఏమంటుందంటే, నువ్వు విగ్రహం నువ్వు తయారు చేసుకొని వాటికి సాగిల పడద్దు. మనమే తయారు చేసుకొని మనమే ముక్తలాభమే. అర్థమవుతుందా? హల్లెలూయా. మనమే తయారు చేసుకొని మన ముక్తి లాభమా? మన దేవుడు తయారు చేస్తాడు. ఎలా అమ్మా ఏమంటారంటే, నేను నీకు తోడుగా ఉంటాను, ఇక్కడ జలాలు నీ మీదకి రాకుండా, నదులు నీ మీద పొలిపాలకుండా, అగ్ని జ్వాలలో నువ్వు నడిచినప్పుడు నిన్ను కాల్చకుండా, నేను నిబ్బరం కలిగి నువ్వు ధైర్యంగా ఉండవు, నీకు తోడుగా దేవుడే ఉంటాడు. నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండద్దు. నువ్వు విగ్రహం నువ్వు పూజించద్దు, నువ్వు విగ్రహం నువ్వు తయారు చేసుకోవద్దని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు నన్ను అంటారు, అక్కడక్కడ యేసు బొమ్మ పెట్టి మొక్కుతారు కదా, ఎట్లా? అక్కడక్కడ మరియమ్మ బొమ్మ పెట్టి మొక్కుతారు కదా, ఎట్లా? నేనేమంటున్నాను తెలుసా? విగ్రహారాధన చేయొద్దని వాక్యం సెలవిస్తుంది. విగ్రహారాధనకు విగ్రహానికి పూజ చేయొద్దని బైబిల్ చెప్తాండి. అది యేసు ప్రభు బొమ్మ అయినా, అది మరియమ్మ బొమ్మ అయినా, ఎవరికి మనం మొక్కద్దు.
దేవుడు తన స్వరూపంలో మనం సృష్టించాడు, తన అరచేత మీద మనం చెక్కున్నాడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన యందు మనం నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, నెమ్మదిగా మనం దేవుని సన్నిధికి ముందుకు సాగి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అందరూ చెప్పండి, నేను తప్ప. అందరూ చెప్పండి, నేను తప్ప వేరొక దేవుడు ఏం చేయద్దు, ఉండకూడదే కాదు, నువ్వు విగ్రహం చేసుకోవద్దు, అంతేకాదు నువ్వు పూజ చేసుకోవద్దు. ఎందుకు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వాక్యం చాలా స్పష్టంగా మనకు బోధిస్తుంది. దీన్ని బహు జాగ్రత్తగా మనం గ్రహించాలి. నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండదు. ఇంకా చదవాలి. 4వ వచనం పైన ఆకాశం అంతే గాని, క్రింద భూమి అంతే గాని, భూమి క్రింద నీళ్ళ అంతే గాని ఉండనేరదు రూపమైనను. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు ఆమేన్. విశ్రాంతి దినాల్లో ఏం చేయాలట? పరిశుద్ధంగా ఆచరించాలి. ఈ ఆదివారపు దినపు ఆరాధన చేస్తాం. మనకెందుకు ఇంత బాధ? మనకెందుకు అన్ని విషయాల్లో మనం తయారుగా ఉండాలి? ఎందుకు మనం ఇంత తయారు చేసుకుంటాం? ఎందుకు మనం ఆరాధనలో పాల్గొంటాం? ఈ విశ్రాంతి దినాన్న దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎంత ఒంటరితనాన్ని మనం ఉన్నా కానీ విశ్రాంతి దినాన్ని మనం తప్పిపోవద్దు. ఆరాధన చేసే ఆరాధనను మనం తప్పిపోవద్దు. దేవుని సన్నిధికి రావడం మనం మర్చిపోవద్దు. చాలా మంది ఇప్పుడు కొంతమంది ఏమైంది తెలుసా, టీవీ లేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, టీవీ వచ్చిన తర్వాత దేవుడు అవసరం లేదు. ఇక మొబైల్ లేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళు, మొబైల్ వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి పోయిన అవసరమో లేదు. ఇంకా కంప్యూటర్ లేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళు, కంప్యూటర్ వచ్చిన తర్వాత దేవుని దగ్గర పోవడము మర్చిపోయారు. కారణం ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యం ఉన్నది, అక్కడ దేవుని వాక్యం ఉన్నది ఆలోచించుకొని దేవునికి మందిరానికి దూరమయ్యారు. విశ్రాంతి దినాన్ని పాటించడం మర్చిపోతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నేనే నీ దేవుణ్ణి. అందరూ చెప్పండి, ఎవరంటున్నారు? నేనే నీ దేవుణ్ణి. కాబట్టి నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండద్దుగా, నువ్వు దిగులు పడద్దుగా. నిమిషాలలో విహారం చేసుకోకు, పూజ చేయకు, దానికి సన్మానించకు, కానీ విశ్రాంతి దినాన్ని పాటించాలి. విశ్రాంతి దినం అంటే ఆదివారపు ఆరాధనలో మనం పాల్గొనాలి. నా బాధ ఏంటంటే, ఈ దేవుని సెల్లో మనం ఆరాధించడము మర్చిపోకూడదు. మళ్ళీ చదువుదామా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం కదా. యెషయా గ్రంథం 41వ అధ్యాయము మళ్ళీ 10వ వచనము. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. మళ్ళీ ఆ వాక్యం తర్వాత, నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు నీ దేవుడనై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నేను నిన్ను ఏం చేస్తాను? అందరూ చెప్పండి, నన్ను బలపరుస్తాడు దేవుడు. అందరూ చెప్పండి గట్టిగా, చెప్పండి, నన్ను బలపరుస్తాడు దేవుడు. అందరూ చెప్పండి గట్టిగా, నన్ను బలపరుస్తాడు దేవుడు. నిన్ను బలపరుస్తానంటున్నాడు. ఎవరైనా మన బలపరుస్తారా? మన బాధలో వచ్చి నేను నీకు తోడుగా ఉంటా అని చెప్తారా? మన కష్టాల్లో వచ్చి భయపడక బిడ్డ, ధైర్యంగా ఉండు అని చెప్తారా? దిగులు పడక అని చెప్తారా? అబ్బా మంచి పని అయింది, కాలు ఇరిగిందా, మంచి పని అయింది, తలకాయ పగిలిందా, మంచి పని అయింది, ఇల్లు పోయిందా, మంచి పని అయింది, ఇల్లు మునిగిపోయిందా, మంచి పని అయింది, బట్టలు పోయాయా, మంచి పని అయింది అని మనకు వ్యతిరేకంగా నవ్వేవారే ఉంటారు. కానీ మన దగ్గరికి వచ్చి భయపడకము, నేను నిన్ను బలపరుస్తాను అని చెప్పేవాళ్ళు ఉంటారా? ఎందుకు దేవుని వాక్యం? చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, ఇంతగానం చదువుకున్నాడు, దేవుడు ఎందుకు ఇంతగానము దేవుని కోసం పోరాటం, ఎందుకు ఇంత ఆరాటం, ఎందుకు ఇంత ప్రార్థనలు, ఎందుకు ఇంత దేవుని సన్నిధి గురించి ఇంత ఆలోచించడం అంటే, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు ఆయనే తప్ప ఈ లోకంలో, ఆయన తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు, ఆయనే నాకు తోడుగా ఉన్నాడు, కాబట్టి ఇక నేను భయపడను అనే విషయాన్ని మనం బహు జాగ్రత్తగా గ్రహించాలి. ఏమంటున్నాడంటే, అయ్యా ఏమంటున్నాడంటే, నేను నిన్ను బలపరిచే దేవుణ్ణి.
అందరు చెప్పండి, దేవుడు నన్ను బలపరుస్తాడు. చెప్పండి కనుక అందరు చెప్పండి, నన్ను బలపరుస్తాడు. ఓ రోజు గిద్యోను బైబిల్లో గిద్యోను అక్కడ మిద్యానీయులకు భయపడి, శత్రువుకు భయపడి ఆడు ఏం చేస్తున్నాడంటే భయపడి ఒక స్థలంలో ఉండి ఏమంటారండి దీన్ని ఏమంటారు, గోధుమలను దుల్లగొడుచున్నాడు. అంటే ఇసురాయి అంటే తెలుసా మీకు? ఇసురాయి పెట్టి తిప్పుతున్నాడు. ఎవరికి భయపడ్డాడంటే మిద్యానీయులకు భయపడ్డాడు, శత్రువుకు భయపడ్డాడు, తలవారుకు భయపడ్డాడు. భయపడి ఒక ప్రాంతంలో ఒక స్థలంలో చెక్కి అంటే ఆయన ఏం చేస్తారంటే విసిరాయి ఇస్తున్న సమయంలో దేవుని దృష్టి వచ్చి ఏమంటున్నా తెలుసా? ఓ గిద్యోను, పరాక్రమశాలి అయిన గిద్యోను అనిపిస్తున్నాడు. ఎవరైనా భయపడేటోని పరాక్రమశాలి అంటారా? వింటున్నారా? హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. భయపడే వ్యక్తిని నువ్వు బలవంతుడు అంటారా? భయపడే వ్యక్తిని గిద్యోను దేవుడు అంటున్నాడు, నువ్వు బలవంతుడివయ్యా. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఎవరన్నా వచ్చి నువ్వు చేయలేవు అని చెప్పినావు అనుకో, ఇంకొకరు ఎవరన్నా వచ్చి నువ్వు చేస్తావని చెప్తే ఎవరు నమ్ముతారు ఎక్కువ? నువ్వు చేయలేవు అని నమ్ముతారు. దేవుడు ఏమంటాడంటే శత్రువుకు భయపడి ఒక స్థలంలో భయపడి ఏమంటారంటే పిరికివాడి అయిన గిద్యోను పరాక్రమశాలి అని దేవుని దూత పిలిచింది. ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే మనతో ఉన్నవాడు మన దేవుడు, మనం గ్రహించడము మర్చిపోవద్దు. ఇక చాలా నాకు ఇష్టమైన మాట ఏమంటారంటే నేను నిన్ను బలపరుస్తాను. గిద్యోను దేవుడు బలపరిచాడు. బలపరచలేదా? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దావీదు ఎంత చిన్నోడు, గొల్యాతు ఎంత పెద్దోడు. దావీదు చిన్నవాడు, గొల్యాతు పెద్దవాడు. ఈ దావీదు గొల్యాతును చంపుతాడట. అవుతుందా? 12 సంవత్సరాల పొట్టివాడైన ఈ దావీదు ఎవరు చంపుతాడంటే గొల్యాతును చంపుతాడే. అంటే బలాన్ని ఎవరిచ్చారు? శక్తిని ఎవరిచ్చారు? ఆరోగ్యాన్ని ఎవరిచ్చారు? శత్రువుని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఎవరిచ్చారంటే దేవుడు బలాన్ని బలపరిచాడు. కాబట్టి గొల్యాతును చంపగలిగాడు. గిద్యోనుకు భయపడి పిరికిగానిగా ఒక దగ్గర జాక్కున్న వ్యక్తిని దేవుడు బలపరిచాడు. ఈరోజు నేనేమంటున్నానంటే 3 విషయాలు చెప్పాను. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎవరు మనకు తోడుగా ఉన్నా లేకున్నా, మన వారు మనకు తోడుగా ఉన్నా లేకున్నా, మన కుటుంబస్తులు మన శ్రమల్లో మనకు తోడుగా నిలబడకపోయినా, మన బాధలు, మన కష్టాల్లో, మన ఇరుకులో, మన ఇబ్బందులు, మన అవమానంలో మనకు తోడుగా ఉన్నా లేకున్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అంతేకాదు ఆయనే మన దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో వేరే దేవుడు ఉండకూడదు. విగ్రహారాధన చేయొద్దు, వారికి పూజ చేయొద్దని వాక్యం సెలవిస్తుంది. అంతకంటే గొప్పదంటే నేను నిన్ను బలపరిచే దేవుడిని. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. అందరూ చెప్పండి హల్లెలూయా. బలపరిచే దేవుడు. అందరూ చెప్పండి నన్ను బలపరుస్తాడు దేవుడు. ఇప్పుడు ఎవరన్నా గ్రూపులో ఒక లీడర్ని ఎన్నుకోవాలంటే ఒక పేరు చెప్తాం. చెప్పిన తర్వాత ఇంకొక వ్యక్తి చేస్తే ఈయనను బలపరిచే వాళ్ళు ఎవరన్నా అంటే చేస్తామంటారు. ఎత్తినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? ఒక వ్యక్తి బలపరచడం వల్ల ఒక నాయకుడు, ఒక లీడర్ అవుతాడు. ఇక్కడ మనకు ఈ వాక్యాన్ని నేను ఆధారం చేసుకొని మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. చాలామంది ఈ లోకంలో మన బలపరచరు. మన బలపరచడం కంటే మన యొక్క బలహీనతలను చూస్తారు. నువ్వు మంచివాడి కాదు, నువ్వు మంచిదాని కాదు, నీ ఆలోచన మంచిది కాదు, నీ క్రియలు మంచివి కావు, నీ బట్టలు మంచివి కావు, నీ జీవితం మంచిది కాదు. మన బలహీనతలు చూసి మనను అవమానపరిచి, మనల్ని కించపరిచి, మనల్ని వెలివేసి, మనల్ని ఎందుకు పనికి రాని వ్యక్తులుగా పడిచిపోతారు. మనం ఎవరైనా బలపరిస్తే మనం ఎంతగా ముందుకు వెళ్తాం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బలపరిచే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. రోజు మీకు తెలుసు కదా, ఒక బాబుకి యాక్సిడెంట్ అయింది. ఉటావుటిగా హాస్పిటల్ తీసుకెళ్ళారు. అమ్మందరికి చూడండి, ఉటావుటిగా హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ వెళ్ళగానే ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టరు ఆ స్టెథోస్కోప్ వేసుకొని మెల్లగా నడుచుకుంటూ వస్తాడు.
వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి పోగానే ఎంత హడావిడి చేస్తారు, ఎంత హడావిడి చేస్తారు. ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు, ఆపరేషన్ చేయాలి డాక్టర్ అని వీళ్ళు పరిగెత్తుకుంటూ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళిన తర్వాత ఈ డాక్టర్ మెల్లగా వస్తున్నాడు. అరే వాళ్ళ తండ్రి, ఈ బాబు వాళ్ళ తండ్రి అరుస్తున్నాడట, డాక్టర్ గారు ఇంత నెమ్మదిగా వస్తున్నాడు, నా కొడుకు చచ్చిపోతాడేమో, దయచేసి రండి అంటే, అయ్యా నువ్వేం భయపడకు అని చెప్పి వెళ్ళి ఆపరేషన్ చేసి వస్తున్నాడట. ఆపరేషన్ చేసి బయటికి రాగానే డాక్టర్ అడుగుతున్నాడట, అయ్యా ఏమైంది అని అంటే డాక్టర్ వెళ్ళకి వెళ్తూ, నువ్వు భయపడకు, నీ కొడుకు బాగానే ఉన్నాడు. అరే కొడుకు బాగున్నాడని చెప్పగానే నా కొడుకు ఎప్పుడు ఇంటికి వస్తాడు, ఎన్ని రోజులకు సెలవులు ఇస్తారు, ఎన్ని రోజుల తర్వాత నేను హాస్పిటల్ నుంచి వెళ్ళి అడ్మిట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు నేను ఇంటికి తీసుకుపోవాలా? ఆపరేషన్ అయింది, ఇప్పుడే గ్లూకోజ్ ఎక్కుతున్నాయి, ఇప్పుడే తన ఆపదల నుంచి తప్పించబడ్డాడు, ఎప్పుడు ఇంటికి పోతాడో వాళ్ళ తండ్రికి కావాలంట. అయితే బాగా అరుస్తున్నాడట. ఈ డాక్టర్ గారు వేస్ట్ గాడు, ఒక్క మాట కూడా చెప్తున్నాడు, మేము ఇంతగానో అడుగుతున్నాం అయినా వేస్ట్ గాడు అని ఈయన మొత్తుకుంటున్నట్టే ఆయన డాక్టర్ మెల్లగా అక్కడ నుండి వెళ్ళిపోతే మళ్ళా ఆ కంపౌండర్ మీద అరుస్తున్నాడట, మీ డాక్టర్ గారు తెలియలేదా, మీ డాక్టర్ గారు మాట్లాడలేడా, మీ డాక్టర్ కనీసం పేషెంట్ తల్లిదండ్రుల యొక్క మాటలు వినలేడా అని అన్నప్పుడు ఆ కంపౌండర్ ఏమన్నా తెలుసా, మీకు తెలుసా, డాక్టర్ గారి కుమారుడు ఉదయకాలం చనిపోయాడు, ఎవ్వరూ ఆపరేషన్ చేయడానికి లేరు, ఆయన ఒక్కడే స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆయనే వచ్చి తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా అది వదిలిపెట్టి వచ్చి నీ కుమారుణ్ణి బ్రతికించిపోతున్నాడు అనేది తప్ప. ఒక క్షణం మనం ఆగకుండా ఏం చేస్తామంటే వాళ్ళ బలపరిచేవారు లేరని మనం భయపడిపోతాం. మనకు అర్థమైందా? ఒక క్షణం ఆగి ఆలోచిస్తే ఎంత బాగుండు, ఒక క్షణము ఆగి ఆలోచించి నిజంగానే డాక్టర్ గారు ఇంత సహాయం నాకు చేశాడని ఆలోచిస్తే ఎంత బాగుందో. అది మర్చిపోతాము, అది మర్చిపోకూడదని వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నాడా, నీకు తోడుగా ఉండేవాడు నేనే దేవుణ్ణి, నువ్వు దిగుబడుకో, నేను నిన్ను బలపరుస్తాను. ఆమేన్. అందరూ చెప్పండి, ఎవరు బలపరుస్తారు? దేవుడే బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం. యెషయా 41:10 మరొక మాట చదువుదాం. నీకు సహాయం చేయవాడు ఆయనే, నీకు సహాయం చేయవాడు. హల్లెలూయా. మనకు సహాయం చేసేవాడు ఎవరు? నీకు సహాయం చేయవాడు ఆయనే. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, కొండల వైపు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చేది వస్తుంది, నా సహాయము యెహోవా యుద్ధ నుండి మాత్రమే వస్తుంది. నీకు నాకు సహాయము కేవలము దేవుని యుద్ధ నుండి వస్తుంది. ఆ సహాయం కోసము మనం ఎదురు చూడాలి, ఆ సహాయం కోసము మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాల్సిందిగా కోరుచున్నాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీకు సహాయం చేయవాడు ఆయనే. ఆమేన్. నీకు సహాయం చేయవాడును నేనే. చాలా మంది ఏమంటారంటే నాకు సహాయం ఎక్కడ వస్తుంది, నా సహాయము ఒక కీర్తనకారుడు అంటున్నాడు, నా సహాయము యెహోవా యుద్ధ నుండి మాత్రమే వస్తుంది. ఆకాశాన్ని భూమిని సృష్టించిన వారి యుద్ధ నుండి మాత్రమే వస్తుంది. కొండల వైపు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చాయి, నా సహాయము యెహోవా యుద్ధ నుండి వస్తుంది. యెహోవా దేవుడైన యెహోవా యుద్ధ నుండి వస్తుంది. ఆ సహాయం చేయవాడు ఆయనే. ఆమేన్. శ్రమలో ఉన్నప్పుడు ఎవరైనా కొంచెం సహాయం చేస్తే ఏం చేస్తాం మనం? గుర్తుపెట్టుకుంటాం, మర్చిపోతాం. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఇంకేమంటే నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. దక్షిణాస్తం చేత నిన్ను ఆదుకుంటాడు. ఆదుకునేవారు ఉంటే ఈ లోకంలో, చిన్న బిడ్డల యొక్క జీవితాలు పాడుగాకపోవచ్చు. ఆదుకునేవారు ఉంటే ఈ లోకంలో ఎంతో మంది భ్రష్ట జీవితాల్లో జీవిస్తున్నారు, వాళ్ళు కాపాడబడతారు కావచ్చు. కానీ దేవుడు ఏమంటుందండి, ఈ లోకంలో ఎవరు ఆదుకున్నా దేవుడు నిన్ను నన్ను
ఆదుకుంటాడు. దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఉంటాడు. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయనే ఆదుకునేవాడు. ఆమేన్. అందరూ చెప్పండి, దేవుడు నన్ను ఆదుకుంటాడు. చెప్పండి గట్టిగా, దేవుడు నన్ను ఆదుకుంటాడు. మరొకసారి చెప్పండి, దేవుడు నన్ను ఆదుకుంటాడు. ఎందుకు ఆదుకుంటాడంటే ఆయన తన స్వరూపంలో చేసుకున్నాడు, తన అరిచేత మీద చెక్కున్నాడు. ఆయన బుద్ధిని వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే. ఈ 4 విషయాలు చెప్పాను. తోడుగా ఉంటాడు. జలాలు నీ మీదికి వచ్చినప్పుడు, అగ్నిలు నీ మీదికి వచ్చినప్పుడు అవి నేను కాల్చి జాలము, అవి నిన్ను ముంచు జాలము. ఇంకో విషయం చెప్పాను, ఆయనే నీ దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండవద్దు. 3వ విషయం చెప్పాను, నిన్ను బలపరచువాడు ఆయనే నిన్ను బలపరుస్తాడు. నీ శ్రమలో, నీ బాధల్లో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులో ఆయన నిన్ను బలపరిచి నిన్ను నిలబెట్టువాడు ఆయనే. 4వ విషయం చెప్తున్నాను, ఏమంటే ఆయన నీకు సహాయం చేయవాడు ఆయనే. ఎవరికి సాయం చేశాడంటే బైబిల్లో అంటే ఏలియా ఒక దగ్గర ఉండి ఎలాంటి ఆహారం దొరకకపోతే కాకులతోటి దేవుడు సహాయాన్ని అందించాడు. ఆమేన్. ఒక కాకి రొట్టె దొరికిందనుకో ఇంకొక వ్యక్తికి ఇస్తుందా? కాకి జీవితము స్వార్థమైన జీవితం. అయినా దేవుడు ఆ స్వార్థమైన వ్యక్తితోనే ఏలియా దేవుడు పోషించాడు. మనల్ని పోషించేవాడు దేవుడు. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది తెలుసా? మీరు పరిచయం అవుతుంది, ఈ లాక్డౌన్లో ఎట్లా బ్రతుకుతామా అనిపించింది నాకైతే. అన్నీ పోయబడ్డాయి. ఎవ్వరొక్కరు ఇంటికి కూడా రావడం లేదు, ఫోన్ కూడా చేస్తలేదు, అన్నీ పోయబడ్డాయి. దేవుడు కాకులతోటి ఆహారాన్ని ఇచ్చాడు. చిన్నయ్యలేదా అందరికి, మన కుటుంబాలు నన్ను అడిగితే మన సంఘాన్ని అందరినీ దేవుడు కాపాడాడు. భయంకరమైన శ్రమలు, ఎక్కడి నుండి ఏమొస్తుందో అర్థం కాలేని పరిస్థితిలో కాకులతో ఆహారాన్ని పెట్టినట్టుగా దేవుడు మనకు ఆహారం ఇచ్చేస్తాడు. మనకు సహాయం చేసేవాడు మనం మర్చిపోవాలి, మనము ఆయన మర్చిపోవాలి. ఏమంటున్నాడంటే నిన్ను ఆదుకునేవాడు దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు ఆదుకోవాలి. మనం ఏమైనా వీళ్ళు ఆదుకుంటారేమో, వాళ్ళు ఆదుకుంటారేమో, వీళ్ళు సాయం చేస్తారేమో, వారు సాయం చేస్తారేమో మన ఆలోచన ఉంటుంది. ఎవ్వరు సాయం చేసినా కానీ కొంతకాలమే దేవుడు సాయం చేస్తే, దేవుడు ఆదుకుంటే అది ఎల్లకాలం ఉంటుంది. చాలాసార్లు మనకు భయం అనిపిస్తుంది, చాలాసార్లు మనకు ఇరుకు అనిపిస్తుంది, చాలాసార్లు మనకు ఇబ్బంది అనిపిస్తుంది. దేవుడు మాత్రం మన పక్షంగా ఉంటాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవునికి వాక్యాన్ని విందాం, శ్రేష్టమైన మాటలు విన్నాం, పరిశుద్ధమైన వాక్యాన్ని మనం విన్నాం. ప్రభువా, నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారు? నీవే మాకు సహాయం చేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కేంద్రీకరించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం విన్నామయ్యా, నీవు మాకు తోడుగా ఉండేవాడవు నైనా, నీవే మా దేవుడు, నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేదు నైనా. నీకు వందనాలు తండ్రి, నీవే మమ్మల్ని బలపరచువాడు, నీవే మాకు సాయం చేసేవాడు, నీవే మమ్మల్ని ఆదుకునేవాడు ప్రభానికి శుద్ధం. శ్రమలో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులు, అవమానంలో, ఒంటరితనంలో మీరు మా పక్షంగా ఉండే దేవుడు దేవా. అయినా నీకు వందలు తండ్రి కదా. ఈ సన్నిధికి వచ్చిన బిడ్డలందరూ నిలిచండి, మంచి ఆయురారోగ్యం తెచ్చండి, కృపాక్షేమం తెచ్చండి, ఆదుకోండి, సాయం చేయండి, తోడుగా ఉండండి. అయినా నువ్వు తప్ప ఈ లోకంలో మాకు వేరొక దేవుడు లేడు ప్రభానికి వందలు. నీకు పకాంతరించండి. ఎవరైతే బాధల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులు, అవమానంలో, ఒంటరితనంలో ఉన్నారో యేసయ్యా, యేసు శక్తిగా నామములోనే ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎవరైతే ఆన్లైన్లో కూడా చూస్తున్నారు ప్రభా, బిడ్డలను దీవించండి. శోధనలో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందులో, నా ప్రభా ఉద్యోగం లేక నైనా, ఆహారం లేక, ఇల్లు లేక ప్రభా నైనా ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా. నా జీవితంలో మీరు తోడుగా ఉండండి, కృప చూపండి. మా వాక్యాన్ని విన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.